ఆంధ్రజ్యోతి కథనంపై ఇటు అధికారపక్షం అటు ప్రతిపక్షం కూడా ఫైర్ అయ్యాయి. మీడియా పంచాయతీని ప్రభుత్వానికి అంటగట్టారని అధికారపక్షం, ఈ కుట్ర వెనుక చంద్రబాబున్నాడని ప్రతిపక్షం మండిపడ్డాయి. అధికారుల వివాదానికి మైనింగ్ కు లింక్ పెడుతూ ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనం వెనుక ఎవరి ప్రమేయం ఉందో, ఏ ఉద్దేశాలున్నాయో తనకు తెలుసని సమయం వచ్చినప్పుడు బయట పెడతారని ఫైర్ అయ్యారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. మిగతా విషయాలన్నీ కూడా నేను రాధాకృష్ణ తేల్చుకుంటాము, ఇది ప్రజలకు సంబంధించింది కాబట్టి ఇమ్మీడియట్ గా క్యాన్సిల్ ఇట్ అని చెప్పాను. ఇక రాధాకృష్ణ విషయానికి ఈ కట్టుకథ పిట్టకథ రాసిందని అన్నిటికీ అతను ఏ ఉద్దేశంతో రాశాడు, ఎందుకు రాశాడు, ఏ రాజకీయ ఉద్దేశం ఉంది, దాని వెనక ఎవరుండి నడిపిస్తున్నాడో అన్ని విషయాలు మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత నేను మొత్తం ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ప్రెస్ పిలిచి నేను మాట్లాడతాను. ప్రభుత్వంలో అవకతవకలకు తావేలేదని, మీడియా సంస్థల పంచాయతీని మంత్రులకు ఎందుకు రుద్దుతున్నారని నిలదీశారు సీఎం రేవంత్ రెడ్డి. ఈనాడు టెండర్ల గురించి కొన్ని పత్రికలు రాస్తున్నాయి. సింగరేణిలో కొంత కుంభకోణం జరిగింది, బొగ్గంతా మాయమైందని. నేను ఆ పత్రికలకు, ఆ టీవీలకు, ఆ సోషల్ మీడియా వాళ్లకు, ఆ రాజకీయ పార్టీ నాయకులకు నేను చెప్పదలుచుకున్నా, ఈ ప్రభుత్వంలో అవకతవకలకు తావు లేదు. ఇద్దరు మీడియా యజమానులు కొట్లాడుకుంటే మీరు కొట్లాడుకోండి, కానీ మా మంత్రులని బదనాం చేసే కార్యక్రమాన్ని మీరు తీసుకోకండి. రాధాకృష్ణ రాతల వెనుక చంద్రబాబు కుట్రలున్నాయని, ఆయన పాలేరు పాలన తెలంగాణలో సాగనివ్వబోమని హెచ్చరించారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. నీకు ఇవాళ ఇక్కడ నీకు పాలేరు దొరికింది, ఇక్కడ నీ పాలేరు చేతిలో ఇక్కడ అధికారం వచ్చిందని చెప్పి నీ అహంకారం. నువ్వు ఎన్ని క్లీన్ చీట్లు ఇవ్వాలనుకున్నా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి, నీ పాలేరుకి నువ్వు కాపాడలేవు రాధాకృష్ణ గారు, గుర్తుపెట్టుకో. నీతో కాదు కాపాడు, ఆ చేసే చెత్త పనులకు, ఆ రోత మాటలకి ప్రజలు అసహ్యించుకుంటున్నారు. మొత్తంగా రాధాకృష్ణ రాతలపై తెలంగాణ వ్యాప్తంగా ఆగ్రహం పెళ్లిబుకుతోంది.